నా పేరు కలవకుల అనంతలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు నాగరాజ్ అండి. కలవకుల నాగరాజ్ అండి. రాజులు విజయవర్తం అండి, మల్కపురం అండి. ఫ్రెండ్స్లో ఫోన్లు వచ్చినాయి అంటండి. ఫోన్లు వచ్చినడికి నా దగ్గరకు వచ్చేసారండి. వచ్చి ఏమీ లేదు, పెద్ద దెబ్బ తగలలేదు అని అబద్ధం చెప్పేసారండి. 1 గంట సేపు దాకానే చెప్తే బాబు నా కొడుకు ఏమైపోయిందని గోలెట్టేస్తే ఆఖరికి ఎప్పుడుకో చెప్పారండి. చెబితే ఏం బాధపడకు, ఏం చేస్తావు బాధపడకని అలాగే మాట్లాడారండి అందరూ. మా ఊరి జనం అందరూ తెరవలో లేకుండా అండి అలాగైపోయానండి. మొత్తం 4 రోజులు 5 రోజుల వరకు కూడా మనిషిని తెరవలో లేదండి. ఒక్కనొక్కడిని ఆ ఊరికి అప్పు చెప్పేసారండి. జనసేన పవన్ కళ్యాణ్ బాబు గారు ఇచ్చారండి 5 లక్షలండి. ఇంట్లో ఖర్చులకండి, పిల్లల చదువులు ఫీజులండి, వాటికి అలాగే నిమిత్తం ఖర్చు పెట్టుకుంటున్నామండి. అనే జరుగుతుందండి. ఆయన పుణ్యమంట అలా బతుకుతున్నారండి. అయ్యో పిల్లలండి, అనుకోలేదండి నా బిడ్డ అలాగ అవుతాడని అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు, దేవరపు ప్రసాద్ గారండి పదవిలోకి వస్తాయండి. మాలాంటి వాళ్ళు ఎంతో మందిని ఆదుకుంటారండి. పేదోళ్ళకి గురుదక్షిణ కింద మమ్మల్ని అంత బాగా చూసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ గారికి మళ్ళీపోరాన్ని ఎవరు రూపాయి ఉపకారం చేయలేదండి మాకు ఎవరునండి. ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అంత అభిమానం అండి. ఆయన రూపాయి మేము తినవలసి వచ్చింది ఆ గారికి అనుకుంటున్నామండి. సార్ మా హస్బెండ్గా ఆఫ్రికాలో జాబ్ వచ్చిందండి. 3 months ఆఫ్టర్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఇంట్లో జాబ్ చేసే పర్సన్ ఆయన ఒక్కరే. ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత మాకు ఏం దిక్కు తోచలేదు. ఎలా బతకాలో కూడా అర్థం కాలేదు. అటువంటి టైంలో మాకు జనసేన అండగా ఉంటాయని జనసేన కార్యకర్తలు మా హస్బెండ్ సభ్యత్వం తీసుకున్నారని చెప్పి, మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి తీసుకొచ్చారు. నిజంగా ఫస్ట్లో హెల్ప్ చేస్తారంటే ఏదో మాట వరుసకే అనుకున్నాం. కానీ నిజంగా మా గురించి అన్నీ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మాకు ఆ పవన్ కళ్యాణ్ గారి చేత చెక్ ఇప్పించారు 5 lakhs. అది పిల్లల ఫ్యూచర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం వాడమని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మా చేతిలో పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ కూడా ఆ మనీని మా పిల్లల ఎడ్యుకేషన్ కోసమే ఫిక్స్ చేసాం.